ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించిన కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సయ్యద్ గౌస్పీర్. కడప నగరంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ జీఆర్ మధుసూదన్ కు కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సయ్యద్ గౌస్పీర్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సయ్యద్ గౌస్పీర్ మాట్లాడుతూ కడప నగరంలో నీటి సమస్య చాలా ఎక్కువ అయిపోయిందని, ప్రజలు నీటి కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నారని తెలుపుతూ నీటి ఇబ్బందిని వీలైనంత వరకు పరిష్కరించాలని కోరారు. నగరంలో నీరు రోజు కానీ మరుసటి రోజు కానీ వచ్చేలా చూడాలని తెలిపారు. ఒకవేళ అటు కాని పరిస్థితుల్లో ప్రజలు బోరు వేసుకోవడానికి ప్రజలకు అనుమతి కూడా తీసుకోవడం జరిగిందని, మున్సిపల్ కార్పొరేషన్ వారు బోరును వేయకుండా ఆపేస్తున్నారని, బోరు వేసుకోవడానికి ఎవరికి అనుమతి ఉన్నది వారికి వేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఆర్డీఓని కోరడం జరిగిందన్నారు. 1,00,00,000 రూపాయలు ఖర్చు చేసుకుని బోరు వేయడానికి ప్రజలు ముందుకొస్తున్నారని, నగరంలో నీటి సమస్య ఎక్కువ అయిపోవడంతో ప్రజలు ఆవేదన అర్థం చేసుకుని వారిని సహకరించాలన్నారు. కావున ఈ సమస్యను కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి వీలైనంత వరకు పరిష్కరించాలని తెలియచేయడం జరిగింది. ఆర్డీఓ ఈ సమస్యపై సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ఈరోజు ఎలాగైతే కడపలో అతిపెద్ద సమస్య నీటి సమస్య ఉందో దాని గురించి ఆర్డీఓ గారితో ప్రత్యేకంగా సమయం తీసుకుని మాట్లాడడం జరిగింది. దానికి ఆర్డీఓ గారు చాలా సానుకూలంగా స్పందించారు. ప్లస్ ఇమ్మీడియట్గానే దానికి తగిన ఆయన పరిధిలో ఎటువంటి ఆయనకు రైట్స్ ఉన్నాయో దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటానని వెంబడి యాక్షన్ తీసుకుంటానని చెప్పడం కూడా జరిగింది. సో ఎలాగైతే మనందరికీ తెలిసినట్టుగా కడపలో దాదాపు చాలా ప్రదేశాల్లో 3 నుంచి 4 రోజులు కానీ నీళ్ళు రావట్లేదు. కొన్ని ప్రదేశాల్లో అయితే వారం కూడా పడుతుంది. సో ఈ విషయము నేను ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. నేను ముఖ్యంగా ఆయనకు ఏం కోరినా అంటే రోజు కానీ లేక దినం మార్చి దినం కానీ నీటిని వచ్చేట్టుగా ప్రయత్నించండి అని ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. రెండవ రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ అటువంటి కాని పరిస్థితుల్లో ప్రజలు కూడా ఎవరికైతే స్తోమత ఉందో వాళ్ళు ఒక 50-60 అడుగులు 100 అడుగుల లోపు బోరు వేసుకునే దానికి పర్మిషన్లు తీసుకోవడం కూడా జరిగింది. కానీ ఆ పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా కార్పొరేషన్ అధికారులు అనవసరంగా వారిని బోర్ వేయడానికి ఆపడం జరుగుతుంది. సో ఆ విధంగా కాకుండా చేయమని, ఆ పర్మిషన్ ఎవరికైతే ఉందో వాళ్ళకు బోర్ వేసే విధంగా వాళ్ళను కోఆపరేట్ చేయమని, ఒకవేళ పర్మిషన్ ఇంకా తీసుకోబోతున్నామంటే వాళ్ళకి పర్మిషన్ కూడా ఇవ్వమని కోరడం జరిగింది. ఎందుకంటే ఈ 1,00,000 కానీ 1,50,000 రూపాయలు కానీ వాళ్ళకు ఖర్చు వస్తుంది. ఒకవేళ నీళ్లు కానీ వాళ్ళకి సరఫరా అయితే ఎవరు కూడా 1,00,000-1,50,000 రూపాయలు ఎవరు కూడా అనవసరంగా ఖర్చు పెట్టుకోరు. అంత ఖర్చు పెట్టేదానికి ముందుకు వస్తున్నారంటే వాళ్ళకు ఆ అవసరం చాలా ఉంది కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకునే దానికి వస్తున్నారు. దీనిని ఖచ్చితంగా కార్పొరేషన్ అధికారులు కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరడం జరిగింది. ఇక్కడ వాళ్ళు కార్పొరేషన్ అధికారులు చెప్పడం ఏంటంటే మున్సిపల్ బోర్లు ఎండిపోతాయంటున్నారు. మున్సిపల్ బోర్లు ఎక్కడో ఉన్నాయి. ఈ బోర్ ఏదైతే ఉందో ఇంటి బోరు, డొమెస్టిక్ బోరు, అందులో ఈ దరిదాపుల్లో కూడా ఎక్కడ బోరు లేవు కాబట్టి మున్సిపల్ బోర్లు ఖచ్చితంగా దీన్ని అనుమతించాల్సిందిగా కోరడం జరిగింది. ఈ విషయము మరీ చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా బాగా స్పందించి ఈరోజే కమిషనర్ గారితో కూడా మాట్లాడి తగిన చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.